తెలుగు బైబిల్లో అబద్ధాలు ఉన్నాయా? అవును, మన తెలుగు బైబిల్లో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద అబద్ధం మొదటి పేజీలోనే ఉంది. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని. నిజానికి తెలుగు బైబిల్ అనువాదం కాదు, స్వేచ్ఛానువాదం. అంటే నచ్చనవి తొలగించి నచ్చినవి పెట్టుకొని అనువాదం చేశారు. యెహెజ్కేలు 23:20 గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహముగల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. ఒరిజినల్ రిఫరెన్స్ అర్థం కోసం హిబ్రూ ఇంగ్లీష్ ప్యారలల్ అనువాదం చూద్దాం. ఇక్కడ ఉపయోగించిన ఫ్లెష్ మరియు ఇష్యూ లేదా ఎమిషన్ అనే పదాలను పూర్తిగా తొలగించి తెలుగులోకి అనువాదం చేశారు. ఎందుకు అంటే వాటిని కూడా కలిపితే తెలుగు అనువాదంలో బూతులు కనపడతాయి. There she lusted after her lovers, whose genitals were like those of donkeys and whose emission was like that of horses. అంటే అక్కడ ఆది అనగా యెహోవా భార్య తన విటకాండ్రను మోహించెను. వారి పురుషాంగములు గాడిదల అంగములు వలెను, వారి వీర్య స్ఖలనము గుర్రముల స్ఖలనము వలెను ఉండెను. పరమగీతం 8:8లో మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు స్తనములు లేవు, మా చెల్లెలు గూర్చి మాటలాడిన దినమున మేము ఏమి చేసేదము అని ఉండాలి. ఒరిజినల్లోని బ్రెస్ట్స్ అర్థం వచ్చే పదాన్ని తెలుగులో వయస్సు అని అనువాదం చేశారు. 1 కొరింథీలకు 7:36లో అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసుకొనవచ్చును అని అనువాదం చేశారు. నిజానికి ఇక్కడ లెట్ దెమ్ మ్యారీ అంటే తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని ఉండాలి. అంటే తెలుగు బైబిల్ ఆదిమ హెబ్రియు గ్రీకు భాషల నుండి అనువాదం చేయబడింది అనేది పచ్చి అబద్ధం. అది స్వేచ్ఛానువాదం.